ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ మధ్య మధ్యాహ్నం అంటే ఆదివారం నాటి డబుల్ హెడర్ మ్యాచ్‌లో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్‌కు భారత క్రికెట్ దిగ్గజం అయిన సచిన్ తెండూల్కర్ కూతురు సారా తెండూల్కర్, కోడలు సానియా చందోక్ హాజరయ్యారు. ఎందుకనంటే రీసెంట్‌గానే ఇక్కడ మనం గమనిస్తే అర్జున్ తెండూల్కర్ ముంబై నుంచి లక్నో జట్టుకు షిఫ్ట్ అయ్యాడు. ఓకే. అలాగే తనకి చాలా రీసెంట్‌గా మ్యారేజ్ కూడా అయింది. సానియాతో తనకి మ్యారేజ్ అయింది. అయితే ఇక అటు కోడలు, ఇటు కూతురు ఇద్దరు కూడా అర్జున్ తెండూల్కర్ కోసం అయితే వచ్చారనమాట. అయితే గ్యాలరీలో వాళ్ళు చాలా ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచారు. కానీ ఆ ఆకర్షణ ఎక్కువ సేపు నిలవలేదు. ఎందుకనంటే ఈ సీజన్‌లో అర్జున్ తెండూల్కర్ లక్నో సూపర్ జెయింట్స్‌కు వచ్చాడన్న మాటే కానీ కనీసం ప్లేయింగ్ 11లో కానీ, ఇంపాక్ట్ ప్లేయర్‌గా కానీ ఏ రకంగానూ కూడా లేరు. నిజానికి ఏ జట్టైనా సరే మొదటగా ఒక 4, 5 మ్యాచ్‌లు లేదా 6 మ్యాచ్‌ల వరకు ఇప్పుడు 17 మ్యాచ్‌లున్నాయి కాబట్టి ఒక్కొక్క జట్టు ఆడాల్సింది. అంటే మొదటి 4, 5 మ్యాచ్‌లో ఖచ్చితంగా కొద్దిగా ప్రయోగాలు చేయొచ్చు. అంటే కొత్త కొత్త టాలెంట్ ఎలా ఆడుతున్నారు, ఏంటి అనే దానిపైన ఫోకస్ చేయొచ్చు. అలాంటి మ్యాచెస్‌లోనే అర్జున్ తెండూల్కర్‌ని ఇన్వాల్వ్ చేయలేదు అంటే, ఖచ్చితంగా ఇంక ఈ సీజన్ మొత్తం అంతా కూడా ఒక వాటర్ బాయ్ లాగా అర్జున్ తెండూల్కర్ అటు ఇటు తిరగడమే. అయితే ఇప్పటి వరకు ఇంపాక్ట్ ప్లేయర్ లిస్ట్‌లో కూడా అర్జున్ లేడు. వాటర్ బాయ్ లాగానే అర్జున్ తెండూల్కర్ సేవలు అందిస్తున్నాడు. మరోవైపు అటు సారా, ఇటు చాందిని సానియా చాందోక్ వీళ్ళిద్దరూ కూడా మంచిగా లక్నో జెర్సీ వేసుకొని వచ్చారు. సారా తెండూల్కర్ మాత్రం ఎలాంటి జెర్సీ వేసుకోలేదు. ఎందుకంటే అటు గుజరాత్ వర్సెస్ ఎల్ఎస్జీ కాబట్టి గుజరాత్‌లో శుభ్మన్ గిల్ ఆడుతున్నాడు కాబట్టి, శుభ్మన్ గిల్ అంటే సారాకి ఇష్టం కాబట్టి తను అసలు ఎటువంటి జెర్సీ వేసుకోలేదు. కానీ తన భార్య అంటే ఎవరు అర్జున్ తెండూల్కర్ భార్య మాత్రం లక్నో జెర్సీ వేసుకుంది. అయితే ఇక సారా తెండూల్కర్ శుభ్మన్ గిల్ కోసం వచ్చింది. తన వదిననేమో ఇట్లా తీసుకొచ్చింది. అంతే అయిపోయింది కదా! సో, ఇది ఇలా చూస్తున్నప్పుడు సమయంలో ఏమైంది అంటే, ఎప్పుడైతే బాటిల్స్ పట్టుకొని వస్తున్నాడో సారా తెండూల్కర్‌తో పాటుగా వాళ్ళ తమ్ముడు భార్య సానియా చాందోక్ కూడా చాలా ఎమోషనల్ అయిందనమాట. కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకుంది. ఎందుకనంటే ముంబై జట్టులో తనకసలు అవకాశం రానప్పుడు, కనీసం ఇక్కడైనా అంటే లక్నో జట్టులో అయినా అవకాశం వస్తే బాగుండేది కదా అనేసి. ఎందుకనంటే వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మహత్రే లాంటి ముక్కు మొహం తెలియని అనామిక ఆటగాళ్ళకి అవకాశాలు ఇస్తున్నారు ఫ్రాంచైజీలో. అలాంటిది అసలు క్రికెట్ గాడ్లా కొలిచే సచిన్ తెండూల్కర్ కొడుక్కి ఎందుకని ఒక్క అవకాశం కూడా ఇవ్వటం లేదు? మొదటి 2, 3 మ్యాచ్‌ల్లో ఓడినా, గెలిచినా కూడా పెద్ద ఇంపాక్ట్ ఉండదు కదా! సో, అలాంటప్పుడు వాళ్ళకా అవకాశం ఇచ్చి ఉండుంటే బావుండేది అని అందరూ అంటున్నారు. అయితే సారా తెండూల్కర్‌ను, సానియా మాత్రం చాలా ఎమోషనల్ ఫీల్ అయినట్టు తెలుస్తుంది.